హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్వేత. ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నాను కదా, బుట్ట హ్యాండ్ అనమాట. కరెక్ట్ బుట్ట రావాలి అంటే ఎలా కుట్టాలో ఈ వీడియోలో నేను నేర్పిస్తున్నాను. మనం ఈ బుట్ట కుట్టే విధానం, కటింగ్ అన్నీ ఈ వీడియోలో నేర్చుకుందాం. చూడండి, నీట్గా పర్ఫెక్ట్గా ఫ్రంట్ మనకి ఓన్లీ షోల్డర్ పైన, హ్యాండ్ కింద బుట్ట ఎలా కుట్టాలో ఇక్కడ నేర్పిస్తున్నాను. ఫ్రెండ్స్, దీనికోసం మనం ఫస్ట్ నార్మల్ హ్యాండ్ నుంచి బుట్ట హ్యాండ్కి ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి నార్మల్ హ్యాండ్. ఇది ఎక్స్ట్రా పార్ట్ అంతా బుట్ట హ్యాండ్ కోసం అనమాట. నార్మల్ హ్యాండ్ విడ్త్ వచ్చేసి మనకి 8 ఇంచెస్, లెంత్ వచ్చేసి మనకి 5 ఇంచెస్. అంటే మన హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచ్ అడిగారు వాళ్ళు. మనకి హ్యాండ్ లెంత్ 5 ఇంచెస్. ఇలా నార్మల్ హ్యాండ్ గీసుకోవాలి. నార్మల్ హ్యాండ్ గీసుకున్న తర్వాత దానికి ఎక్స్ట్రా మనం 5 ఇంచెస్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది 5 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇదేమో కుచ్చుల కోసం అనమాట, ఫ్రిల్స్ కోసము. +3 అనేది మన బుట్ట పైకి లేవడానికి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇది ఎలా వస్తుందంటే ఓన్లీ మన షోల్డర్ పైన ఫ్రిల్స్ వస్తాయి కదా, దానికోసం అనమాట. ఇక్కడ మనకి నార్మల్ హ్యాండ్కి 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఇది నార్మల్ హ్యాండ్. దీనికి ఎక్స్ట్రా మాయ అంటే ఖర్చు అంటాము, +2 అనమాట. 1.5 తీసుకుంటే 1.5. దీని నుంచి మనం కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది బుట్ట హ్యాండ్ అనమాట. ఇప్పుడు ఎలా కుట్టాలో ఇది నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చి మన కింద కూడా కుచ్చులు వస్తాయి అన్నమాట. మధ్యలో పట్టి వచ్చేసి కింద కుచ్చులు వస్తాయి. దానికోసం చిన్నగా అసలు అంటే ఒక చిన్న ఫోల్డింగ్, ఒక 1/2 ఇంచ్ అంతా చిన్న ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. యాక్చువల్లీ ఇది నేను రికార్డు కోసం కుడుతున్నాను. రికార్డులో మనం చిన్న కుట్టి పెట్టుకుంటాం కదా, దానికోసం నేను ఇది కుడుతున్నాను. మీరు కూడా కట్ చేసి కుట్టి పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎప్పటికైనా గుర్తుంటుంది, యూజ్ ఉంటుంది. ప్రతిదీ నోట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఎక్కువ వీడియోస్ తీయట్లేదు అని అంటే లైక్స్ రావట్లేదు అనే డిసప్పాయింట్ అది ఉంటుంది కదా, అందుకని మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి పెద్ద హ్యాండ్కి అయితే 1 ఇంచ్ గ్యాప్, చిన్నది కాబట్టి 1/2 ఇంచ్ గ్యాప్. మనం ఎక్కడైతే ఎక్స్ట్రా తీసుకున్నామో అక్కడ నుంచి కుచ్చులు పెట్టుకోవాలి మనం. ఇది సీదా అనమాట. ఎక్స్ట్రా ఎక్కడి నుంచి తీసుకున్నామో అక్కడ నుంచి చిన్న పిన్ తీసుకొని నేను చిన్న కుచ్చులు పెడుతున్నాను. చెప్పాను కదా, ఇది ఓన్లీ షోల్డర్ పైన వస్తుంది కుచ్చులు. ఇంకా ఎక్కువ కావాలంటే అది కూడా ఎలాగోనో నేను వీడియో తీస్తాను. మనకి ఒక్కోసారి కొన్ని పఫ్ అయిన చూస్తాం కదా, చుట్టూ వస్తాయి కుచ్చులు. ఇవి చుట్టూ రావన్నమాట, ఓన్లీ షోల్డర్ పైన. దీనికోసం మనం ఎక్స్ట్రా 5 ఇంచ్ తీసుకున్నాము. ఇప్పుడు కుట్టేసిన దగ్గర మనం అలాగే వదిలేస్తే బాగుండదు. చిన్న లేస్ కానీ లేదా ఏదన్నా పట్టీలాగా అంటే శారీ మ్యాచింగ్ కోసం ఏదన్నా చిన్న పట్టీలాగేస్తే చాలా బాగుంటుంది. ఈ కుచ్చులు విడిపోకుండా మళ్ళీ నేను ఒక కుట్టేసుకుంటున్నాను. ఇంకొకటి అంటే మన చేయి రౌండ్ ఉంటుంది కదా, ఆ రౌండ్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రిల్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను రెడ్ కలర్తోని పైన చిన్న ప్యాచ్ లాగా వేస్తున్నాను. ఈ ప్యాచ్ కూడా ఎలా వేయాలి, కరెక్ట్ ఎలా రావాలి అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఎలా అంటే నేను ఫస్ట్ చిన్న 1/2 ఇంచ్ అంతా రావాలి అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ 1/2 ఇంచ్ దగ్గర నేను ఒక కుట్టేసుకున్నాను అనమాట. స్ట్రైట్ పీస్ తీసుకోవాలి, దీనికి క్రాస్ తీసుకోవద్దు. ఎందుకంటే మనం స్ట్రైట్గా వేస్తున్నాం కదా, మనం ఎక్కడైతే కుట్టేసామో అక్కడ కరెక్ట్గా ఫోల్డింగ్ అవుతుంది. ఆ కుట్టేందుకు అంటే దీనికోసం అనమాట. చూడండి, ఫోల్డింగ్ చేశాక కొంచెం క్లాత్ కనిపిస్తుంది అని చెప్పి ఎక్కడైతే కుట్టేసానో అక్కడి వరకు నీట్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కుట్టేసిన దిక్కు కాకుండా ఫోల్డింగ్ ఉంటుంది కదా, దానిపైన కుట్టేస్తున్నాను. అలా కుట్టేసి తర్వాత మనం ఎక్కడైతే కుట్టేసుకున్నామో ఆ కుట్టు దగ్గర జస్ట్ ఇలా అంటే ఫోల్డ్ అయిపోతుంది అనమాట. ఇది ఒక ట్రిక్ లేదా టిప్ కూడా అనుకోవచ్చు మనం. అసలు మనకి ఎంత సన్నగా కావాలి అనేది మాత్రం ముందే మనం డిసైడ్ అవుతుంది. చూడండి, జస్ట్ ఫోల్డింగ్ ఉల్టా తిప్పుకున్నాను. ఆ కుట్టేయడం వల్ల మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా ఇలా అనుకుంటే చాలన్నమాట. చిన్న టిప్సే కానీ కుట్టడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనం కుట్టేది పర్ఫెక్ట్ అయితే గిరాకీ కూడా చాలా మంచిగా వస్తుంది.
మనం డబ్బులు కూడా ఎక్కువ తీసుకోవచ్చు. చూడండి చాలా బాగుంది కదా. చిన్న ట్రిక్ కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే కుచ్చులు కనిపిస్తున్నాయో అక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ చిన్నగా పెట్టుకోవాలి. ఆ కుచ్చుకి మన ఫ్రిల్స్కి గ్యాప్ ఇవ్వాలి. నేనైతే చిన్న మన బాల్ పిన్ ఉంటుంది కదా, దాని సాయంతో కుచ్చులు పెట్టుకుంటున్నాను. ఎక్కడైతే షోల్డర్ వస్తుందో అక్కడ కొంచెం దగ్గర దగ్గర ఒకదాని కింద ఒకటి పెట్టుకుంటే ఏంటంటే పఫ్ మంచిగా లేస్తుంది అనమాట. మనం బుట్ట చేతులు అంటాం కదా, బుట్ట పైకి లేస్తుంది. ఇంకా బుట్ట పైకి లేవాలి అని ఎవరికైనా కావాలి అంటే కమెంట్ చేయండి, అది కూడా ఎలానో నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది అనమాట. మనకి కుట్టిన తర్వాత ఇట్లా లేస్తుంది. నేను కింద కొంచెం ఎక్స్ట్రా అయింది అనుకుంటున్నాను, ఆ ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకుంటున్నా. ఇది ఓన్లీ మీకు కుట్టి చూపించడానికి మాత్రమే చేశానన్నమాట. నేను టైలరింగ్ క్లాస్ చెప్పాను కదా, అందులో ఒకరికి కుట్టిమంటే కుడుతున్నాను అనమాట. మీకు కూడా ఎలాంటి డౌట్ ఉన్నా ఏది కుట్టి చూపెట్టమన్నా నేను చూపిస్తాను. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి క్లాస్ వల్ల, మీ సపోర్ట్ ఉండాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం 3 తీసుకున్నాం కదా, దానికంటే ఎక్కువ తీసుకుంటే మనకి బుట్ట ఇంకా ఎక్కువ వస్తుంది. అలా పైన కూడా ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయన్నమాట. అది ఎలాగో మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్.